హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం చూడబోతున్న మూవీ చాలా మందికి ఇష్టమైన మూవీ 'నార్నియా'. బట్ కొంతమంది చూడని వాళ్ళ కోసం ఈ మూవీని ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఆల్రెడీ చూసిన వాళ్ళు మళ్ళీ ఒకసారి ఎంజాయ్ చేస్తూ చూడండి. ఓకే, ఇప్పుడు స్టోరీ వన్ లైన్‌కి వెళ్ళిపోదాం. నలుగురు అన్నా చెల్లెళ్ళు ఒక ప్రాబ్లమ్ వల్ల వేరే వాళ్ళ ఇంట్లో వెళ్లి ఉండాల్సి వస్తుంది. అలా ఆ ఇంట్లో ఒకరోజు ఆడుకుంటూ ఒక కబోర్డ్‌లోకి వెళ్తారు. ఆ కబోర్డ్ లోపలికి వెళ్ళినప్పుడు వాళ్ళు వేరే లోకానికి వెళ్ళిపోతారు. ఆ ప్లేస్ పేరే నార్నియా. ఆ ప్లేస్‌లో వాళ్ళు కొన్ని ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేస్తారు. అండ్ అక్కడ ఒక రాక్షసి ఆ ప్రజల్ని కష్టపెడుతుంటుంది. ఆ రాక్షసి నుంచి వీళ్ళు ఆ ప్రజల్ని ఎలా కాపాడారు? వీళ్ళకి ఎవరు హెల్ప్ చేశారు అన్నదే ఈ మూవీ. ఇది చాలా సూపర్ మూవీ. డెఫినెట్‌గా చూడండి. ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ టు కథా కహాని స్టోరీ. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇప్పుడు మూవీలోకి వెళ్దాం. స్టార్టింగ్ సీన్‌లో జర్మనీ వాళ్ళు హెలికాప్టర్స్‌లో పైన నుంచి ఇంగ్లాండ్ మీద బాంబ్స్ వేస్తుంటారు. అప్పుడు కింద ఒక ఇంట్లో ఎడ్మండ్ అనే అబ్బాయి భయపడకుండా చూస్తుంటాడు. అప్పుడు వాళ్ళమ్మ ఎడ్మండ్ రా ఏమనుకుంటున్నావని ఎడ్మండ్‌ని వాళ్ళ అన్న పీటర్‌తో పంపించేస్తుంది. మళ్ళీ లూసీ అండ్ సూసన్ అనే ఇద్దరు అమ్మాయిలుంటారు ఆ ఫ్యామిలీలో. ఇంకా వాళ్ళందరూ బయటికి పరిగెడతారు. అప్పుడు మిడిల్‌లో ఎడ్మండ్‌కి వాళ్ళ నాన్న ఫోటో గుర్తొచ్చి మళ్ళీ లోపలికి పరిగెత్తి వెళ్తాడు. ఇంక ఎడ్మండ్ కోసం పీటర్ కూడా వెనకాలే వెళ్ళి ఎడ్మండ్‌ని తీసుకొస్తాడు. యాక్చువల్లీ ఎడ్మండ్ వాళ్ళ నాన్న ఆర్మీకి వెళ్ళిపోయుంటాడు. అందుకే ఎడ్మండ్ అలా ఉంటాడు. ఇంక పీటర్ ఎడ్మండ్‌ని తిడుతాడు. ఎందుకురా ఇలా ఉన్నావు? ఎప్పుడు నా మాట వింటావు అని. అక్కడ సీన్ కట్ చేసి నెక్స్ట్ డే రైల్వే స్టేషన్‌లో చూపిస్తారు. ఈ ప్లేస్‌లో అటాక్స్ జరుగుతున్నాయని అందరి పిల్లల్ని వేరే ప్లేస్‌కి పంపిస్తుంటారు. ఇంకా వాళ్ళ అమ్మ పీటర్‌తో నువ్వే వీళ్ళని బాగా చూసుకోవాలి అని చెప్తుంది. అండ్ సూజన్‌తో నువ్వు అన్నకి తోడుగా ఉండు అని చెప్తుంది. ఇంకా వాళ్ళు ట్రైన్ ఎక్కడానికి వెళ్తారు. బట్ పాపం లూసీ చిన్న పాప కదా, ఏడుస్తూనే వెళ్తుంది. ఇంకా వాళ్ళు కూంబే హాల్ట్ అనే ఊర్లో దిగుతారు. యాక్చువల్లీ వాళ్ళు ఒక ప్రొఫెసర్ ఇంటికి వెళ్తుంటారు. ఇంకా ఆ ప్రొఫెసర్ అసిస్టెంట్ వీళ్ళని పిలుచుకొని వెళ్ళడానికి వస్తుంది. ఇంకా ఆ ప్లేస్‌కి వెళ్తారు. అది పెద్ద ప్యాలెస్‌లా ఉంటుంది. ఇంకా అసిస్టెంట్ రూల్స్ అన్నీ పెడుతుంది. మీరు పరిగెత్తకూడదు, అరచకూడదు, ఇక్కడ ఉండేటివేవి ముట్టుకోకూడదు అండ్ మెయిన్‌గా ప్రొఫెసర్‌ని డిస్టర్బ్ చేయకూడదు అని ఓవర్‌గా సీన్ చేస్తుంది. ఇంకా నైట్ రూమ్‌లో లూసీ కొంచెం భయపడుతూ ఉంటుంది. అప్పుడు సూసన్ ఏం కాదు, త్వరగా వారైపోతుంది, మనం వెళ్ళిపోదాం అంటుంది. అందుకు ఎడ్మండ్ ఇల్లు ఉంటే కదా వెళ్ళేకి అని వెటకారంగా అంటాడు. సూసన్ ప్లీజ్ ఎడ్మండ్ వెళ్ళి పడుకో అని చెప్పి లూసీకి ధైర్యం చెప్తారు. ఏం కాదు లూసీ, రేపు బాగా ఆడుకుందాం అని చెప్తారు. నెక్స్ట్ డే ఒక గేమ్ ఆడుదామని కష్టమైన వర్డ్స్‌ని చెప్పడం, అది ఏ లాంగ్వేజ్ అనేది కనుక్కోవాలి. వీలైతే మీనింగ్ కూడా. బట్ ఆ గేమ్ ఎడ్మండ్‌కి అస్సలు నచ్చదు. సూసన్ ఒక మీనింగ్ అడిగితే దారుణమైన ఆట అనే మీనింగే కదా అని ఇష్టం లేనట్టు ఇండైరెక్ట్‌గా చెప్తాడు. ఇంక లూసీ మనం దాగుడు మూతలు ఆడుకుందామా అని అడుగుతుంది. ఫస్ట్ పీటర్ వద్దు అన్నా మళ్ళీ సరే ఆడుదాం అంటాడు. ఇంకా అందరూ హ్యాపీగా దాక్కోవడానికి వెళ్తారు. సూసన్ ఒక బాక్స్‌లో దాక్కుంటుంది. లూసీ ఒక చోట దాక్కుందామని వెళ్తుంది. బట్ అంత లోపలే ఎడ్మండ్ వచ్చి ఫస్ట్ నేను వచ్చా అంటాడు. ఇంక లూసీ పో అనుకొని పరిగెడుతూ ఒక రూమ్‌లోకి వెళ్తుంది. అక్కడ ఏదో వైట్ క్లాత్‌తో కవర్ అయి ఉంటుంది. ఇంకా లూసీ ఆ క్లాత్ ఓపెన్ చేసి చూస్తే అక్కడ ఒక కబోర్డ్ ఉంటుంది. ఇంకా లూసీ దాంట్లో వెళ్లి దాక్కుంటుంది. ఇంకా వాళ్ళ అన్న వచ్చే సౌండ్ విని ఆ కబోర్డ్‌లో వెనకాలకి వెళ్తుంది. అప్పుడు సడెన్‌గా చల్లగా ఏదో టచ్ అవుతుంది. చూస్తే వెనకాల ఒక అడవిలా ఉంది. మొత్తం మంచు కురుస్తుంది. లూసీ చిన్న పాప కదా, ఇంకా ఆ మంచు బాగా నచ్చుతుంది. ఇంకా అలా ఆ మంచుని చూస్తూ నడుచుకుంటూ వెళ్తుంది. అప్పుడు అక్కడ ఒక లైట్ కనిపిస్తుంది. అది చూస్తున్నప్పుడు అక్కడికి ఎవరో వస్తారు. తనని చూసి లూసీ చాలా గట్టిగా అరిచేస్తుంది. లూసీ అరచడం చూసి తను కూడా గట్టిగా అరుస్తాడు. మళ్ళీ లూసీనే తన దగ్గరికి వెళ్తుంది. అతను చూడడానికి వింతగా ఉన్నాడు. సగం గాడిద, సగం మనిషిలా ఉన్నాడు. ఇంకా లూసీ అవును అంకుల్ మీరెవరు అని అడుగుతుంది. అందుకతను నేను ఫాన్, నువ్వెందుకు ఇంత పొట్టిగా ఉన్నావు, నువ్వు మరగుజ్జువా అని అడుగుతాడు. ఇంక లూసీ నేను మరగుజ్జు కాదు, నేను చిన్న పాప, చెప్పాలంటే మా క్లాస్‌లో నేనే పొడుగు తెలుసా అని చెప్తుంది. అప్పుడు ఆ ఫాన్ అయితే నువ్వు మనిషివా అంటే అవును అంటుంది. అవునా, నువ్విక్కడేం చేస్తున్నావని అడిగితే లూసీ నేను కబోర్డ్‌లో దాక్కున్నప్పుడు ఈ ప్లేస్ కనిపించింది అని చెప్తుంది. అప్పుడు ఆ ఫాన్ ఇది నార్నియా అని ఆ ప్లేస్ పేరు చెప్తాడు. అండ్ తన పేరు టమ్నస్ అని కూడా చెప్తాడు. ఇంక లూసీ కూడా తన పేరు చెప్తుంది. ఇంకా వాళ్ళు అలా ఫ్రెండ్స్ అవుతారు. ఇంక టమ్నస్ సరే రా మా ఇంటికి వెళ్ళి టీ తాగుదామని అడుగుతాడు. లూసీ థాంక్స్ బట్ నేను ఇంటికి వెళ్ళాలి అంటే కూడా ప్లీజ్ రా అని లూసీని తన ఇంటికి పిలుచుకెళ్తాడు. ఆ ఇల్లు లూసీకి బాగా నచ్చుతుంది.
ఇంకా టమ్నస్ టీ ఇస్తాడు. అండ్ నార్నియాలో చాలా ఇయర్స్ నుంచి ఇలా మంచు మాత్రమే ఉంది. సమ్మరే రాలేదు. సో వాళ్ళు క్రిస్మసే జరుపుకోలేదు చాలా ఇయర్స్ నుంచి అని కూడా చెప్తాడు. మళ్ళీ ఒక మ్యూజిక్‌ని ప్లే చేస్తాడు. అది ఫైర్‌లో ఒక మ్యాజిక్‌లా క్రియేట్ చేస్తుంది. ఆ మ్యూజిక్ వింటూ లూసీ అలానే స్పృహ లేకుండా పడిపోతుంది. ఆ తరువాత కొద్దిసేపు తర్వాత లూసీ కళ్ళు తెరుస్తుంది. అప్పుడు టమ్నస్‌తో అయ్యో! లేట్ అయిపోయింది. నేను ఇంటికి వెళ్తాను అంటే టమ్నస్ నేను నువ్వనుకున్నంత మంచివాడిని కాను. నేను నిన్ను కిడ్నాప్ చేయబోతున్నాను అని చెప్తాడు. లూసీ షాక్ అయిపోతుంది. అప్పుడు టమ్నస్ ఇక్కడ వైట్ విచ్ అనే రాక్షసి ఉంది. ఆమెనే ఈ ప్లేస్‌ని మంచు ప్రదేశంలా మార్చింది. ఆమెనే మాకు ఆదేశం ఇచ్చింది. ఎవరైనా మనిషి కనబడితే తన దగ్గరికి తీసుకువెళ్ళాలి అని. లేకపోతే మమ్మల్ని చంపేస్తుంది అని చెప్తాడు. లూసీ లేదు మీరు నా ఫ్రెండ్ అలా చేయరు అని చెప్పేసరికి ఇంకా టమ్నస్ కూడా ఓకే ఫస్ట్ నువ్విక్కడి నుంచి వెళ్ళిపో. ఇక్కడ చాలామంది ఆమె సైడే ఉన్నారు. ఈవెన్ కొన్ని చెట్లు కూడా ఆమెకి హెల్ప్ చేస్తాయని చెప్పి లూసీని ఆ లైట్ దగ్గరికి తెచ్చి వదిలేస్తాడు. ఇంకా టమ్నస్ ఏడుస్తుంటే లూసీ కర్చీఫ్ ఇస్తుంది. ఆ తర్వాత లూసీ అక్కడి నుంచి ఆ కబోర్డ్ లోపలికి వెళ్ళి ఇంటికి తిరిగి వచ్చేస్తుంది. ఇంకా ఎక్కడ వీళ్ళు భయపడుతూ ఉన్నారో అని నేను వచ్చేసాను నాకేం కాలేదు అని అరుచుకుంటూ వస్తుంది. బట్ అక్కడ చూస్తే లూసీ ఏ టైంలో నార్నియాకి వెళ్ళిందో వాళ్ళింకా ఆ టైంలోనే ఉన్నారు. ఇప్పుడే పీటర్ వాళ్ళని కనిపెట్టడానికి వస్తున్నాడు. ఇది చూసి లూసీ షాక్ అయిపోతుంది. ఎడ్మండ్ నీ వల్ల గేమ్ అంతా పోయింది అంటాడు. ఇంకా లూసీ జరిగింది మొత్తం చెప్తుంది. సరే అని వాళ్ళు ఆ కబోర్డ్ దగ్గరికి వెళ్ళి చూస్తారు. బట్ అక్కడ లోపల క్లోజ్‌లో ఉంటుంది. ఇంకా వాళ్ళు లూసీ ఏమైనా ఊహించుకొని ఉంటుంది అనుకుంటారు. లూసీ ఎంత చెప్పినా వినరు. ఇంకా నైట్ లూసీ మళ్ళీ ఆ కబోర్డ్ దగ్గరికి వెళ్తుంది. లూసీ వెళ్తుండడం ఎడ్మండ్ చూసేస్తాడు. సో ఎడ్మండ్ కూడా వెనకాలే వెళ్తాడు. ఇంకా లూసీ కబోర్డ్‌లోకి వెళ్తుంది. ఎడ్మండ్ కూడా అలానే లూసీని వెతుక్కుంటూ నార్నియాకి వెళ్ళిపోతాడు. ఇంకా ఎడ్మండ్ అక్కడ లూసీని వెతుకుతున్నప్పుడు ఒక గుర్రం బండి వస్తుంది. అప్పుడు దాంట్లో నుంచి ఒక పొట్టోడు వచ్చి ఎడ్మండ్‌ని అటాక్ చేస్తాడు. ఇంకా ఎడ్మండ్ అరుస్తున్నప్పుడు ఆ బండి నుంచి ఒక లేడీ వస్తుంది. ఆమె ఎవరంటే ఆ వైట్ విచ్. ఇంకా ఎడ్మండ్ ఆమెతో లూసీ అన్న వాళ్ళ బ్రదర్ అండ్ సిస్టర్ గురించి చెప్తాడు. లూసీ టమ్నెన్స్‌ని కలిసిన విషయాన్ని కూడా చెప్పేస్తాడు. ఇంకా ఆమె సరే నీకు టీ ఇస్తాను అని తన దగ్గర ఉన్న లిక్విడ్‌ని ఒక డ్రాప్ వేస్తుంది అంతే. టీ వచ్చేస్తుంది. ఇంకా ఎడ్మండ్ ఇది ఎలా చేశారు అంటే నేను నీకు ఏం కావాలన్నా చేయగలను అంటుంది. అయితే నాకు టర్కిష్ డిలైట్ కావాలి అంటాడు. ఇంకా ఆమె కూడా అది ఇస్తుంది. ఇంకా వాడు బాగా ఆస్వాదిస్తూ తింటాడు. ఆ తరువాత ఎడ్మండ్‌కి సోప్ వేస్తుంది. నాకు పిల్లలు లేరు. నువ్వు నాకు బాగా నచ్చావు. సో నేను నిన్నే ఈ నార్నియాకి కింగ్ చేయాలనుకుంటున్నా. సో నువ్వు మీ అన్న వాళ్ళని పిలుచుకొని రా అంటుంది. ఇంకా ఎడ్మండ్ అయితే పీటరే రాజవుతాడు అంటే లేదు రాజుకి హెల్ప్ చేయడానికి మనుషులు కావాలి కదా! సో వాళ్ళని తీసుకొని రా అంటుంది. ఇంకా ఎడ్మండ్ కూడా ఓకే అంటాడు. ఇంకా ఆమె ఆ కొండల మధ్యలోనే మా ఇల్లు. సో నువ్వక్కడికి మీ అన్న చెల్లెల్ని పిలుచుకొని రా. అక్కడ మొత్తం నీకు ఇష్టమైన ఫుడ్డే ఉంటుంది అని చెప్తుంది. ఇంకా ఎడ్మండ్ కూడా ఓకే అని చెప్తాడు. ఆ తరువాత లూసీ అక్కడికి వస్తుంది. లూసీ టమ్నస్‌ని కలిసాను. తను బాగున్నాడు. నేను టమ్నస్‌ని కలిసా అని ఆ రాక్షసికి తెలియదు అని చెప్తుంది. వీడు ఎవరు ఆ రాక్షసి అని కొంచెం దొంగలా ఆలోచిస్తాడు. ఇంకా ఆ తరువాత మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతారు. ఇంకా లూసీ హ్యాపీగా వెళ్ళి పీటర్‌తో నేను మళ్ళీ వెళ్ళాను. ఈసారి ఎడ్మండ్ కూడా వచ్చాడు అని చెప్తుంది. ఇంకా వీళ్ళు ఎడ్మండ్‌ని వెళ్ళావా అని అడిగితే ఎడ్మండ్ లేదు నేను వెళ్ళలేదు అని అబద్ధం చెప్పేస్తాడు. ఇంకా లూసీ చాలా ఏడుస్తూ వెళ్తుంది. అప్పుడు ఆ ఇంట్లో ఉన్న ప్రొఫెసర్‌ని గుద్దేస్తుంది. బట్ బాధలో ఆ ప్రొఫెసర్‌నే పట్టుకొని ఏడుస్తుంది. ఇంకా ఆ లేడీతో లూసీకి ఏమైనా డ్రింక్ ఇవ్వమని చెప్తాడు ప్రొఫెసర్. మళ్ళీ సూజన్ అండ్ పీటర్‌తో ఏమైంది అని అడిగితే వాళ్ళు జరిగింది చెప్తారు. అందుకు ఆ ప్రొఫెసర్ తను మీ సిస్టరే కదా! మీరే తనని నమ్మకపోతే ఎలా? తను చెప్పింది నిజం కూడా అయ్యుండొచ్చు అని చెప్తాడు. ఆ నెక్స్ట్ డే వీళ్ళు క్రికెట్ ఆడుతారు. అప్పుడు ఎడ్మండ్ కొట్టే బాల్ ఆ ఇంటి గ్లాస్‌ని విరగ్గొట్టేస్తుంది. ఇంకా వాళ్ళు ఆ ప్లేస్‌కి వెళ్లి చూస్తే అద్దం మాత్రమే కాదు పక్కనే ఉన్న ఆర్మర్ సూట్ కూడా విరిగిపోయుంటుంది. ఆ లేడీ ఏం చేస్తున్నారు అని అరుస్తుంది. ఇంకా వీళ్ళు భయపడి ఆ కబోర్డ్‌లోకి వెళ్లి దాక్కుంటారు. ఇంకా అలా వాళ్ళు వెనకాల వెళ్లి నార్నియాలోకి వెళ్ళిపోతారు. ఇంకా పీటర్ అండ్ సూసన్ షాకింగ్‌గా చూస్తారు. అప్పుడు లూసీ అవును మీకు నాలాగా ఇమాజినేషన్ ఎక్కువైంది అంటుంది. అందుకు పీటర్ సారీ మా ఇంక ఏం చెప్పినా నమ్ముతాను అంటాడు. అప్పుడు లూసీ మీకు పెద్ద శిక్ష ఇవ్వాలి అని ఐస్ బాల్‌ని పీటర్ మీదకి విసిరేస్తుంది. ఇంకా వాళ్ళు అలా ఆడుకుంటారు. ఆ తరువాత పీటర్ ఎడ్మండ్‌ని అబద్ధం చెప్పినందుకు తిడతాడు. ఇంకా వాళ్ళు టమ్నస్ ఇంటికి వెళ్తారు. అక్కడ చూస్తే టమ్నస్ వాళ్ళ ఇల్లుని ఎవరో ఫుల్‌గా ధ్వంసం చేసుంటారు. అక్కడ ఒక నోటీస్ ఉంది. ఏమంటే
ఇలా మనుషులతో ఫ్రెండ్షిప్ చేసినందుకు ఇతనిని మేము బంధిస్తున్నామని ఉంటుంది. ఇంకా సూజన్ ఇంకా ఇక్కడ ఉంటే మనకే ప్రాబ్లం, ఫస్ట్ వెళ్ళిపోదాం అంటుంది. బట్ లూసీ ఒప్పుకోదు. నా వల్లే టమ్నస్కి ప్రాబ్లం వచ్చింది, సో మనమే కాపాడాలి అంటుంది. అప్పుడు బయట వచ్చి చూస్తే అక్కడికి బీవర్ వస్తుంది. ఆ బీవర్ లూసీతో మాట్లాడుతుంది అండ్ టమ్నస్కి ఇచ్చిన కర్చీఫ్ని ఇస్తుంది. ఫస్ట్ మా ఇంటికి రండి, అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం అని తన ఇంటికి పిలుచుకెళ్తుంది. అక్కడ వెళ్తే ఆ బీవర్ వైఫ్ ఏమండి, ముందే వీళ్ళని పిలుచుకొస్తా అని చెప్పింటే మేకప్ వేసుకుంటా కదా అని చెప్తుంది. మళ్ళీ టమ్నెస్ని ఎలా అయినా విడిపించాలి అని మాట్లాడుకుంటారు. అప్పుడు ఆ బీవర్ అస్లాన్ ఇప్పుడు రెడీగా ఉన్నారు అని చెప్తుంది. వీళ్ళు షాకింగ్గా ఎవరు ఈ అస్లాన్ అంటే అస్లాన్ తెలియదా, ఆయనే ఈ అడవికి రాజు. బట్ ఆయన ఇక్కడి నుంచి వెళ్ళిపోయి చాలా రోజులైంది. బట్ ఇప్పుడు మళ్ళీ వచ్చారు, మీకోసమే ఎదురు చూస్తున్నారు స్టోన్ టేబుల్ దగ్గర. వీళ్ళు మమ్మల్ని కలవడానికా? ఎందుకు అంటే యాక్చువల్లీ ఒక ప్రొఫెసీ ఉంటుంది. ఏమంటే ఆడమ్ 2 కొడుకులు, ఈ 2 అమ్మాయిలు నార్నియాని ఆ రాక్షసి దగ్గర నుంచి కాపాడుతారు అని. ఇంకా వీళ్ళు అయ్యో మేం ఫైట్ అంతా చేయలేము అంటారు. అండ్ సూసన్ ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళాలి అని పైకి లేస్తుంది. బట్ చూస్తే ఎడ్మండ్ ఉండడు. ఎడ్మండ్ ఆ రాక్షసిని కలవడానికి వెళ్ళిపోయి ఉంటాడు. ఇంకా వీళ్ళు ఎడ్మండ్ని వెతుక్కుంటూ వెళ్తారు. బట్ అంత లోపలే ఎడ్మండ్ ఆ ప్యాలెస్ లోపలికి వెళ్ళిపోతాడు. ఇంకా వీళ్ళు పిలవడానికి వెళ్తారు. బట్ బీవర్ వద్దు, మీరు వెళ్ళకండి. మీరు వెళ్తే మీ నలగర్ని ఆమె చంపేస్తుంది. మీరు ఉంటే ఆ ప్రొఫెసీ నిజమైపోతుంది అని ఆమె మిమ్మల్ని చంపేస్తుంది అని చెప్తాడు. ఇప్పుడు ఎలా మనం ఎడ్మండ్ని కాపాడాలి అనుకుంటున్నప్పుడు బీవర్ అస్లాన్ మాత్రమే ఎడ్మండ్ని కాపాడగలడు అని చెప్తాడు. అక్కడ కట్ చేసి ఎడ్మండ్ని చూపిస్తారు. అక్కడ లోపల చాలా మంది సోల్జర్స్ స్టాచ్యూస్లా ఉన్నాయి. అప్పుడు ఎడ్మండ్ ఒక ఫాక్స్ని తొక్కేస్తాడు. ఇంకా ఆ ఫాక్స్ అటాక్ చేస్తుంది. బట్ మళ్ళీ క్వీన్ కోసం వచ్చాను అని చెప్పేసరికి ఓ అవునా అని ఎడ్మండ్ని ఆ రాక్షసి దగ్గరికి పిలుచుకెళ్తుంది. ఇంకా ఆమె నీ చెల్లెలు అన్నవాళ్ళు ఎక్కడా అని అడుగుతుంది. వాళ్ళు రాలేదు అని చెప్పేసరికి ఎడ్మండ్ని గట్టిగా అరిచి బెదిరిస్తుంది. ఇంకా భయంలో వాళ్ళు వచ్చారు, బీవర్స్ ఇంట్లో ఉన్నారు అని చెప్పేస్తాడు. ఇంకా ఆమె ఆలోచించుకుంటూ వెళ్తున్నప్పుడు టైం సెన్స్ లేకుండా తిండిపోతూ అని ప్రూవ్ చేసుకుంటాడు. నాకు ఇప్పుడు టర్కిష్ డిలీట్ ఇస్తారా అని అడుగుతాడు. ఇంకా పొట్టోడు రా నేనిస్తాను అని పిలుచుకెళ్తాడు. ఇంకా రాక్షసి ఆ ఫాక్సెస్తో బీవర్స్ని అటాక్ చేయమని చెప్తుంది. ఆ ఫాక్స్ తన ఆర్మీని వేసుకొని వెళ్తుంది. ఇంకా వీళ్ళు వస్తున్నారు అని తెలిసి వీళ్ళు అక్కడి నుంచి వెళ్ళాలి అనుకుంటారు. ఈ బీవర్ అయితే స్నాక్స్ అంతా తీసుకుంటుంది. దారిలో ఆకలి వేస్తుంది అని వాళ్ళు కింద టనల్ నుంచి వెళ్ళిపోతారు. మళ్ళీ బయటికి వస్తే అక్కడ చాలా స్టాచ్యూస్ ఉంటాయి. అప్పుడే మనకి తెలుస్తుంది అవి స్టాచ్యూస్ కాదు, అక్కడున్న వాళ్ళని ఆ విచ్ అలా స్టాచ్యూలా మార్చేసింటుంది అని. అప్పుడు అక్కడికి ఒక ఫాక్స్ వస్తుంది. బట్ ఆ ఫాక్స్ మంచిది, వీళ్ళకి సపోర్ట్ చేస్తుంది. ఆ తర్వాత ఆ ఫాక్సెస్ వచ్చేస్తాయి. వీళ్ళు పైన చెట్టు మీద దాక్కుంటారు. ఇంకా ఆ ఫాక్సెస్ ఈ మంచి ఫాక్స్ని అటాక్ చేసి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారని అడుగుతాయి. ఇంకా ఆ ఫాక్స్ తూర్పుగా వెళ్ళారు అని అబద్ధం చెప్తుంది. ఇంకా అవి వెళ్ళిపోతాయి. ఇక్కడ చూస్తే ఎడ్మండ్ని పాపం చైన్తో కట్టేసింటారు. అండ్ పక్కన ఒక ఎండిపోయిన రాయిలా ఉండే బ్రెడ్ని పెట్టింటారు. ఇంకా అది ఏమీ బాగుండదు. సో పక్కకు పెట్టేస్తాడు. అప్పుడు పక్కన అతను నువ్వు అది తినకపోతే నాకివ్వు అని అడుగుతాడు. అది ఎవరో కాదు, టమ్నస్. టమ్నస్ నువ్వు లూసీ బ్రదరా అని అడుగుతాడు. మళ్ళీ లూసీ బాగానే ఉంది కదా అని అడుగుతున్నప్పుడు ఆ విచ్ అక్కడికి వస్తుంది. నా పోలీస్ మొత్తం వెతికారు, మీ ఫ్యామిలీ వాళ్ళు ఎక్కడా లేరు, నిజం చెప్పు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతుంది. మళ్ళీ చంపడానికి వెళ్తుంది. అప్పుడు ఎడ్మండ్ వాళ్ళు అస్లాన్ గురించి మాట్లాడుకున్నారు అని చెప్పేస్తాడు. ఓ అస్లానా, ఎక్కడున్నాడు అంటే టమ్నస్ చెప్పకు అని సైగ చేస్తాడు. ఇంకా ఎడ్మండ్ నాకు తెలియదు, అంతకు ముందే నేను వచ్చేసా అని చెప్తాడు. బట్ ఆ విచ్ టమ్నస్సే చెప్పొద్దు అన్నాడు అని అర్థం చేసుకొని టమ్నస్తో నువ్వెక్కడ ఎందుకున్నావో తెలుసా, వీడు టర్కిష్ డిలైట్ తినడం కోసం నిన్ను పట్టించాడు అని చెప్తుంది. ఇంకా టమ్నస్ని తీసుకెళ్ళిపోతారు. ఇక్కడ వీళ్ళు అస్లాన్ని కలవడానికి వెతుకుతుంటారు. అప్పుడు ఒక గడ్డ కట్టిన రివర్ వస్తుంది. అది దాటేస్తే మనం అస్లాన్ని కలవచ్చు అని చెప్తారు. ఇక్కడ ఎడ్మండ్ని కూడా బయటికి తీసుకెళ్తారు. అప్పుడు చూస్తే టమ్నస్ కూడా ఆ విచ్ స్టాచ్యూలా మార్చేసింటుంది. ఇక్కడ వీళ్ళు నడుచుకుంటూ వెళ్తుంటారు. అప్పుడు బీవర్ అంటుంది. అందుకు పీటర్ ఇంకోసారి ఫాస్ట్ అన్నావు నేను నిన్ను కోట్గా మార్చేస్తాను అని అంటాడు. అప్పుడు చూస్తే వెనకాల ఆ విచ్ వాళ్ళు వస్తుంటారు. ఇంకా వీళ్ళు చూసి పరిగెడతారు. కొద్ది దూరం వెళ్ళాక ఒక చోట దాక్కుంటారు. బట్ అప్పుడే తెలుస్తుంది వచ్చింది విచ్ కాదు, శాంటా క్లాస్. ఇంకా ఆయన
మీరు రావడంతో ఆ వైట్ విచ్ పవర్స్ కొంచెం కొంచెంగా తగ్గుతుంది. సరే మీకు కొన్ని గిఫ్ట్స్ ఇస్తాను అని లూసీకి ఒక లిక్విడ్ ఇస్తాడు. ఆ లిక్విడ్ ఒక డ్రాప్ వేసి గాయాలు మానిపోతాయి అంటాడు. అండ్ ఒక కత్తి కూడా ఇస్తాడు. ఆ తరువాత సూసన్‌కి బాణాలు అండ్ ఒక శంఖం ఇస్తాడు. ఆ తర్వాత పీటర్‌కి ఒక కత్తి ఇస్తాడు. మళ్ళీ కొన్ని సజెషన్స్ ఇచ్చి లాస్ట్‌లో చలికాలం పూర్తవబోతుంది. నాకు చాలా పని ఉంది అని మేరీ క్రిస్మస్ అని చెప్పి వెళ్ళిపోతాడు. అప్పుడు పీటర్ ఒక విషయాన్ని చెప్తాడు. ఆయన మంచు కాలం అయిపోతుంది అన్నారు. అంటే ఆ రివర్ కరిగిపోయుంటుంది అని ఫాస్ట్‌గా వెళ్లి చూస్తే ఆ రివర్ చాలా వరకు కరిగిపోయుంటుంది. ఇప్పుడు ఎలా వెళ్ళడం అని టెన్షన్ పడతారు. ఆ విచ్ వాళ్ళు కూడా అక్కడికి వచ్చేస్తారు. ఇంక అలానే మెల్లమెల్లగా వెళ్తారు. ఇంకా ఆ ఫాక్సెస్ అటాక్ చేయడానికి వస్తుంది. ఇంకా పీటర్ అటాక్ చేద్దామనుకుంటాడు. బట్ సూజన్ నువ్వేమీ హీరో కాదు. ఫస్ట్ వాళ్ళు చెప్పింది విందామంటుంది. బట్ బీవర్ వద్దు చంపేయ్ పీటర్, వాళ్ళు మిమ్మల్ని చంపేస్తారు. ఇంక పీటర్ ఏం చేద్దామనుకుంటున్నప్పుడు పక్కన ఉన్న వాటర్ ఫాల్స్ పగిలి వాటర్ ఫుల్ ఫ్లోలో వచ్చేస్తుంది. ఇంకా అందరూ కొట్టుకొని వెళ్తారు. బట్ వీళ్ళు ముగ్గురు ఒక ఐస్‌ని పట్టుకొని వచ్చేస్తారు. బీవర్స్ కూడా వచ్చేస్తాయి. ఇంక అక్కడ చూస్తే కొంచెం కొంచెం మంచు తగ్గిపోతూ ఉంటుంది. ఇంకా ఇక్కడ ఆ ఫాక్సెస్ మంచి ఫాక్స్‌ని పట్టేస్తాయి. ఇంకా ఆ విచ్ ఆ ఫాక్స్‌తో వాళ్ళెక్కడికి వెళ్లారు అని అడుగుతుంది. బట్ ఆ ఫాక్స్ చెప్పదు. ఇంకా ఆ విచ్ చంపడానికి వెళ్ళినప్పుడు ఎడ్వర్డ్ ఆ ఫాక్స్‌ని కాపాడడానికి వాళ్ళు స్టోన్ టేబుల్ అనే ప్లేస్ దగ్గరికే వెళ్లారు. తనని ఏం చేయకు అని చెప్పేస్తాడు. బట్ అయినా కూడా ఆ విచ్ ఆ ఫాక్స్‌ని చంపేస్తుంది. ఇంకా ఆ ఫాక్సెస్‌తో వెళ్లి సైన్యాన్ని రెడీ చేయండి యుద్ధానికి అని చెప్తుంది. ఇంకా వీళ్ళు ఆ ప్లేస్‌కి వెళ్ళిపోతారు. అక్కడ చాలా డిఫరెంట్ టైప్ మెంబర్స్ ఉంటారు. సగం మనుషులు, సగం హార్స్ అండ్ టైగర్స్ అన్నీ ఉంటాయి. ఇంకా పీటర్ మేము అస్లాన్‌ని కలవడానికి వచ్చాము అని చెప్తాడు. అప్పుడు అస్లాన్ ఆ గుహ నుంచి బయటికి వస్తాడు. అందరూ మోకాళ్ళ మీద కూర్చుంటారు. అస్లాన్ ఎవరంటే ఒక పెద్ద సింహం. ఇంకా వీళ్ళు కూడా మోకాళ్ళ మీద కూర్చుంటారు. ఇంకా అస్లాన్ వాళ్ళని ఇన్వైట్ చేస్తాడు. అండ్ ఎడ్మండ్ గురించి అడుగుతాడు. ఇంకా వాళ్ళు జరిగింది చెప్తారు. అప్పుడు అస్లాన్ తనని కాపాడడం కష్టం. బట్ కానీ నేను మీకు తోడుగా ఉంటా అని చెప్తాడు. ఆ తరువాత పీటర్ ఒంటరిగా ఉన్నప్పుడు ఒక కోటని చూపించి ఆ కోటలోనే నువ్వు రాజవ్వబోతున్నావు అంటాడు. అందుకు పీటర్ మీరనుకున్నట్టు నేను వీరుడిని కాను అని చెప్తాడు. అందుకు అస్లాన్ నువ్వు బీవర్‌ని కూడా కోట్‌గా మార్చగలవు కదా! చూడు పీటర్ ఈ నార్నియా చుట్టూ ఒక పవర్ ఉంది. దానికి మంచి చెడు తెలుసు. అది మనకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తుంది అని చెప్తాడు అస్లాన్. ఇక్కడ ఎడ్మండ్‌ని వాళ్ళు పాపం కట్టేసింటారు. ఇంకా ఆ పొట్టోడు ఎడ్మండ్‌ని విసిగిస్తూ ఉంటాడు. ఇక్కడ సూసన్ అండ్ లూసీ బాగా రెడీ అయ్యి ఆడుకుంటూ ఉంటారు. అప్పుడు ఆ ఫాక్సెస్ వచ్చి అటాక్ చేయడానికి ట్రై చేస్తాయి. బట్ సూసన్ క్రిస్మస్ తాత ఇచ్చిన శంఖాన్ని ఊదుతుంది. ఇంకా ప్రాబ్లం అని అర్థం చేసుకొని పీటర్ వెళ్తాడు. సూసన్ లూసీ చెట్టు పైకి ఎక్కేసింటారు. ఇంకా పీటర్ ఫైట్ చేయడానికి ట్రై చేస్తుంటాడు. అస్లాన్ వాళ్ళు అక్కడికి వచ్చి ఒక ఫాక్స్‌ని అటాక్ చేస్తారు. అండ్ ఇంకో ఫాక్స్‌ని పీటర్‌నే ఫైట్ చేయమంటారు. ఆ ఫాక్స్ పీటర్ మీదకి దూకినప్పుడు పీటర్ తన కత్తితో దాన్ని చంపేస్తాడు. ఇంకా అస్లాన్ అటాక్ చేసిన ఫాక్స్‌ని వదిలేస్తారు. అండ్ దాన్ని ఫాలో చేసుకుంటూ వెళ్తారు ఎడ్మండ్ కోసం. ఇక్కడ ఈ రాక్షసి సైన్యం రెడీ అవుతుంటారు. అప్పుడు అస్లాన్ సైనికులు వెళ్ళి అందరినీ అటాక్ చేసి ఎడ్మండ్‌ని తీసుకువెళ్ళిపోతారు. ఇంకా అస్లాన్ ఎడ్మండ్‌తో మాట్లాడి మోటివేట్ చేస్తాడు. ఆ తరువాత జరిగింది జరిగిపోయింది. మళ్ళీ దాని గురించి మాట్లాడకండి అని అస్లాన్ చెప్తాడు. ఇంకా సూసన్ లూసీ ఎడ్మండ్‌ని హగ్ చేసుకుంటారు. పీటర్ లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్పి మళ్ళీ పారిపోవు కదా అని అంటాడు. ఆ తరువాత పీటర్ వాళ్ళ ముగ్గురిని ఇంటికి పంపించేయాలి అనుకుంటాడు. బట్ ఎడ్మండ్ లేదు మనం వాళ్ళకి హెల్ప్ చేయాలి అని చెప్తాడు. ఇంకా సూసన్ కూడా అవును నేను వెళ్ళి యుద్ధానికి రెడీ అవుతా అని చెప్తుంది. ఇంకా అలా వాళ్ళు ప్రాక్టీస్ అవుతారు. అప్పుడు అక్కడికి ఆ విచ్ వస్తుంది అస్లాన్ని మీట్ అవ్వడానికి. అప్పుడు ఆ విచ్ ఏమంటుందంటే మీ మధ్యలో ఒక ద్రోహి ఉన్నాడు అని ఎడ్మండ్‌ని చూపించి అంటుంది. యాక్చువల్లీ నార్నియాను సృష్టించినప్పుడు ఒక నియమం అనుకుంటారు. ఏమంటే ఎవరైతే ద్రోహం చేసింటారో వాళ్ళు ఆ విచ్‌కి బానిసలైపోతారు. ఇంకా అది అస్లాన్‌కి గుర్తు చేస్తుంది. ఇంకా పీటర్ నన్ను దాటి నువ్వు నా తమ్ముడిని తీసుకెళ్లలేవంటాడు. అందుకు ఆ విచ్ మీరు ఈ నియమంని దాటితే నార్నియా నాశనం అయిపోతుంది అని చెప్తుంది. ఇంకా అస్లాన్ సరే నేను నీతో ఒంటరిగా మాట్లాడాలి అని పిలుచుకెళ్తాడు. కొద్దిసేపటి తరువాత అస్లాన్ బయటికి వచ్చి తను ఎడ్మండ్‌ని వదిలేసింది అని చెప్తాడు. ఇంక అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. అప్పుడు ఆ విచ్ మీరు మాట తప్పరు కదా అని అస్లాన్‌తో అడిగితే అస్లాన్ గర్జిస్తాడు. అంతే ఆ విచ్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అందరూ హ్యాపీగా ఉంటారు. బట్ అస్లాన్ సాడ్‌గా ఉంటాడు. అది లూసీ గమనిస్తుంది.
ఆ తరువాత నైట్ అస్లాన్ బయట వెళ్తుంటాడు. అది లూసీ చూసి సూజన్ని పిలుచుకొని అస్లాన్ని ఫాలో అవుతుంది. కొద్ది దూరం వెళ్ళాక అస్లాన్ వీళ్ళిద్దరిని ముందరికి పిలుస్తాడు. ఇంకా నిద్రపోలేదా? సరే కొద్ది దూరం నాకు తోడుగా రండి అని పిలుస్తాడు. కొద్ది దూరం వెళ్ళాక ఇంక మీరు వెళ్ళిపోండి అని వాళ్ళ మాట వినకుండా వాళ్లకు థ్యాంక్స్ చెప్పి అస్లాన్ వెళ్ళిపోతాడు. కానీ వాళ్ళు అస్లాన్ని తెలియకుండా ఫాలో అవుతారు. యాక్చువల్లీ అస్లాన్ స్టోన్ టేబుల్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ అందరూ విచ్ మనుషులు ఉంటారు. అస్లాన్ ఎడ్మండ్కి బదులు నేను వస్తాను అని చెప్పింటాడు. ఇంకా అక్కడున్న వాళ్ళందరూ అస్లాన్ని అటాక్ చేస్తారు. ఆ తరువాత అస్లాన్కి ఉన్న హెయిర్ని మొత్తం కట్ చేస్తారు. మళ్ళీ అస్లాన్ని స్టోన్ టేబుల్ మీద పెట్టి ఆ విచ్ అస్లాన్తో నువ్వు ఆ ఎడ్మండ్ని కాపాడాలి అనుకున్నావు, బట్ పాపం వాడిని కూడా నువ్వు చనిపోయాక చంపేస్తాను అని చెప్పి గట్టిగా ఇంకా ఈ నార్నియా మనది అని చెప్పి అస్లాన్ని పొడి చేస్తుంది. అస్లాన్ అక్కడే చనిపోతాడు. ఇది చూసి లూసీ అండ్ సూసన్ చాలా ఏడుస్తారు. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయాక సూసన్ అండ్ లూసీ అక్కడికి వెళ్తారు. లూసీ మ్యాజిక్ వాటర్ని యూజ్ చేద్దాం అనుకుంటుంది. బట్ సూజన్ ఇంక ప్రయోజనం లేదు, తను చనిపోయాడు అని చెప్తుంది. ఇంకా వాళ్ళు చాలా ఏడుస్తారు. ఆ తరువాత సూజన్ ఈ విషయాన్ని మనం వాళ్ళకి చెప్పాలి, బట్ ఎవరు చెప్తారు అని ఆలోచిస్తారు. అప్పుడు ఈ ట్రీస్ ఈ వార్తని చెప్తాయని లూసీ అంటుంది. ఇంకా ఆకులు పూలు అన్నీ కలిసి వెళ్ళి ఈ విషయాన్ని పీటర్కి చెప్తుంది. ఇంకా ఇప్పుడు ఎలా అని పీటర్ ఆలోచిస్తున్నప్పుడు ఎడ్మండ్ నువ్వే ఇంకా మాకు హెడ్గా ఉండాలి, అస్లాన్ కూడా అదే నమ్మాడు అని మోటివేట్ చేస్తాడు. ఇంకా పీటర్ కూడా యుద్ధానికి రెడీ అవుతాడు. ఇంకా యుద్ధం స్టార్ట్ అవుతుంది. విచ్ సైడ్ వాళ్ళు వస్తారు. హీరో సైడ్ నుంచి ఒక ఎగిరే పక్షుల్ని పంపిస్తారు. అవి రాయిలు ఎత్తుకెళ్ళి వాళ్ళ మీద వేస్తాయి. సో చాలా మందికి దెబ్బలు తగులుతాయి. ఇంకా పీటర్ తన సేనాధిపతితో నువ్వు నాతో ఉంటావా అని అడిగితే తను నేను చనిపోయే వరకు ఉంటాను అని ప్రామిస్ చేస్తాడు. ఇంకా వీళ్ళు యుద్ధంలో దిగుతారు. ఫుల్ ఫైట్ జరుగుతుంది. ఇక్కడ వీళ్ళు సరే బయలుదేరదాం అనుకుంటారు. అప్పుడు పెద్ద సౌండ్ వస్తుంది. తిరిగి చూస్తే ఆ స్టోన్ టేబుల్ విరిగిపోయింటుంది అండ్ అక్కడ అస్లాన్ ఉండడు. వీళ్ళు టెన్షన్ పడతారు. చూస్తే అస్లాన్ వెనకాల నుంచి వస్తారు. ఇంకా వీళ్ళు చాలా హ్యాపీ అయిపోతారు. ఇంకా అస్లాన్ చెప్తాడు, ఒక ద్రోహి కోసం ఒక నిరపరాధి తన ప్రాణాల్ని బలివ్వడానికి వస్తే ఆ స్టోన్ టేబులే విరిగిపోతుంది. మరణం తన దగ్గరికి సమీపించదు. ఆ విషయం కూడా ఆ రాక్షసికి తెలియదు అని చెప్తాడు. ఇంకా వీళ్ళిద్దరూ అస్లాన్ని హగ్ చేసుకుంటారు. ఆ తర్వాత లూసీ కత్తి తీసి మాస్గా మనం యుద్ధానికి వెళ్దామని చెప్తుంది. ఇంకా అస్లాన్ నవ్వి వెళ్దాం, బట్ దానికి ముందు ఒక పని ఉంది అని వాళ్ళని వీపు మీదకి ఎక్కిపించుకొని వెళ్తాడు. ఇక్కడ ఫైట్ ఫుల్గా జరుగుతుంటుంది. పీటర్ వాళ్ళు ఫైర్ అంతా వేస్తారు. ఒక చోట పీటర్ పడిపోతాడు. ఇంకా పీటర్ని కాపాడడానికి తన సేనాధిపతి ఫైట్ చేస్తాడు. కానీ అతన్ని ఆ విచ్ స్టోన్గా మార్చేస్తుంది. ఇంకా వీళ్ళు ఆ విచ్ ప్యాలెస్కి వచ్చింటారు. అక్కడ టమ్నస్ని అలా చూసి లూసీ చాలా ఏడుస్తుంది. అప్పుడు అస్లాన్ వచ్చి టమ్నస్ దగ్గర కొంచెం గాలిని వదులుతాడు. అంతే, టమ్నస్ మళ్ళీ ప్రాణాలతో వచ్చేస్తాడు. ఇంకా అలానే అక్కడ స్టాచ్యూ అయిన అందరినీ బ్రతికించి పీటర్ దగ్గరికి వెళ్తారు. ఇంకా ఇక్కడ ఈ విచ్ అందరినీ చంపేస్తుంది. అందుకు పీటర్ ఎడ్మండ్తో నువ్వు వెళ్ళిపో అని చెప్తాడు. ఎడ్మండ్ వెళ్ళిపోవాలి అనుకుంటాడు. బట్ విచ్ పీటర్ని అటాక్ చేయడం చూసి మళ్ళీ వెళ్తాడు. అక్కడ ఆ విచ్తో ఫైట్ చేసి తన చేతిలో ఉన్న ఆ మ్యాజిక్ స్టిక్ని విరగ్గొట్టేస్తాడు ఎడ్మండ్. బట్ ఆ విచ్ ఎడ్మండ్ని పొడి చేస్తుంది. ఇంకా పీటర్ ఫైట్ చేస్తాడు. అప్పుడు అక్కడికి అస్లాన్ వాళ్ళు వచ్చేస్తారు. అస్లాన్ని చూసి ఆ విచ్ షాక్ అయిపోతుంది. ఇంకా అందరూ ఫైట్ చేస్తారు. ఇంకా ఆ విచ్ పీటర్ని చంపడానికి వస్తుంది. అప్పుడు అస్లాన్ ఆ విచ్ మీదకి దూకి తనని కొరికి 1 సెకండ్లో చంపేస్తాడు. ఆ సీన్ చాలా మాస్గా ఉంటుంది. తను చనిపోయిన వెంటనే తన సైన్యం మొత్తం అంతమైపోతుంది. ఇంకా ఎడ్మండ్ చనిపోయేలా ఉంటాడు. ఆ పొట్టోడు ఎడ్మండ్ని అటాక్ చేయడానికి వస్తాడు. బట్ సూసన్ తనని అటాక్ చేస్తుంది. మళ్ళీ లూసీ ఆ మ్యాజిక్ లిక్విడ్ని ఎడ్మండ్ నోట్లో వేస్తుంది. ఇంకా ఎడ్మండ్ బ్రతికిపోతాడు. ఇంకా వాళ్ళ నలుగురు హగ్ చేసుకుంటారు. అస్లాన్ యుద్ధంలో స్టాచ్యూ అయిపోయిన వాళ్ళందరినీ బ్రతికిస్తాడు. లూసీ గాయపడిన వాళ్ళందరినీ మ్యాజిక్ వాటర్ని యూజ్ చేసి వాళ్ళని కాపాడుతుంది. ఆ తరువాత ప్యాలెస్లో పీటర్, ఎడ్మండ్, సూసన్ అండ్ లూసీకి కింగ్ అండ్ క్వీన్స్గా పట్టాభిషేకం చేస్తారు. ఇంకా అక్కడున్న వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ తరువాత అస్లాన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అది చూసి లూసీ ఫీల్ అవుతుంది. టమ్నస్ ఫీల్ అవ్వకు, ఆయన మళ్ళీ వస్తారు, తనకి నచ్చిన చోటు ఆయన ఉంటారు, ఆయన మామూలు సింహం కాదు అని చెప్తాడు. ఇంకా లూసీ అస్లాన్ వెళ్ళిపోతున్నాడు అని ఏడుస్తుంది. ఇంకా టమ్నస్ కర్చీఫ్ ఇస్తాడు. ఆ తర్వాత చాలా ఇయర్స్ తర్వాత చూపిస్తారు. వాళ్ళు చాలా పెద్దవాళ్ళైపోయింటారు. అప్పుడు అలా అడవిలో తిరుగుతూ ఉంటారు.
అప్పుడు వాళ్ళకి ఒక లైట్ కనిపిస్తుంది. ఆ లైట్‌ని చూసి ఇది ఎక్కడో చూసినట్టు ఉంది అనుకుంటారు. అప్పుడు లూసీకి ఆ కబోర్డ్ గుర్తుకొస్తుంది. దానికోసం వీళ్ళు వద్దు అంటారు. బట్ లూసీ అది వెతుక్కుంటూ వెళ్తుంది. అలానే ఆ కబోర్డ్‌లోకి వెళ్ళి అక్కడి నుంచి ఆ ఇంటి లోపలికి పడిపోతారు. చూస్తే మళ్ళీ చిన్న పిల్లలలా అయ్యి ఆ కాలంకి వచ్చేసింటారు. అప్పుడు ఆ ప్రొఫెసర్ వచ్చి మీరిక్కడున్నారా? మీరు ఆ కబోర్డ్‌లో ఏం చేస్తున్నారు? అంటే పీటర్ మేమేం చేస్తున్నామో చెప్తే మీరు నమ్మరు అంటాడు. ఆయన నవ్వుకుంటూ చెప్పండి చూద్దాం అంటాడు. అలానే ఈ మూవీని ఎండ్ చేస్తారు. ఈ మూవీ చాలా సూపర్ మూవీ. కొంచెం లాగ్ అయింది. బికాజ్ ఈ మూవీలో ప్రతి ఒక్క సీన్ అంత ఇంపార్టెంట్. అండ్ 'నార్నియా' సీరీస్ ఇంకా 2 పార్ట్స్ ఉన్నాయి. అవి కూడా త్వరలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీకు ఈ మూవీ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.